చిన్న పిల్లలకు వస్తుంది. రైట్. వైట్ హెయిర్ గూడా వస్తుందని అన్నారు. రైట్. దానికి కారణాలు గూడా చెప్పారు అవును. గదా! వచ్చిన తర్వాత రైట్. అంటే చిన్న పిల్లల్లో తొందరగా రైట్. రికవర్ అయ్యే అవకాశం తప్పకుండా ఉంటుందంటారా ఉంటుంది. సార్? ఎందుకంటే వాళ్ళకి బాడీలో రిసీవింగ్స్ ఎక్కువ ఉంటుంది, ఇమ్యూనిటీ బాగుంటుంది కాబట్టి ఉంటుంది. ఆ! నేను అదే చెప్తున్నాను, వాళ్ళకి సింపుల్‌గా ఆవు నెయ్యి తినిపిస్తూ ఆ! హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటే, హెయిర్ ఆయిల్‌లో కూడా నేను చెప్పినట్టు ఇంతకుముందు ఓకే. గుంటకలగరాకు మనకి అవును సార్. వీళ్ళని అడిగి కాయగూరలు అమ్మే వాళ్ళని అడిగినా వాళ్ళు తెచ్చిస్తారు. తెచ్చిస్తారు. నీటి అవును దగ్గర సార్. ఉంటుంది. ఆ! దాన్ని మంచిగా పేస్ట్ లాగా చేసి అదే వారంలో 1-2 సార్లు అప్లై చేయటం, లేకపోతే దాంతో చేసిన ఆయిల్ హ్మ్. భృంగరాజ తైలం అప్లై అవును. చేయటము. వీటితో పాటు పోషకాహారాలు ఉన్నవి, విటమిన్ బి ఉన్నవి, అలానే D3 ఇలాంటివి ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్లో ఆ క్యారెట్ ఇవైతే తీసుకుంటుంది, మనం అవును. చెప్తూనే ఉంటాం. అవును సార్. అలానే సాబుదానా అంటాం. మనము సాబుదానా. సాబుదానా అవును సార్. దాంతో ఉప్మా కానీ జావా కానీ ఏదైనా చేయొచ్చు. ఆ! అలానే మెంతి కూర అండ్ మునగాకు హ్మ్. మనకి ఈజీగా దొరికాయి. ఎందుకంటే మునగాకులో విటమిన్ D3 ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి కాబట్టి పిల్లలకి అది అలవాటు చేయాలి. ఓకే. ఐదర్ పప్పులో కానీ లేదంటే పౌడర్ చేసి చపాతీగా కానీ వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే హ్మ్. ఈ డిఫిషియన్స్ అన్ని న్యాచురల్గా ఫుడ్తోనే కంట్రోల్ అవుతుంది. ఓకే. అలానే స్వీట్స్ కూడా మన సున్నుండలు అంటాం. అవును సార్. సున్నుండలు ఇలాంటి పల్లి పట్టి కానివ్వండి, చిక్కీస్ ఇలాంటివి తినిపించడం వల్ల కూడా హ్మ్. ఈ న్యూట్రిషనల్ డిఫిషియన్సీని అధిగమించవచ్చు. వాళ్ళకి మంచి చేంజెస్ కనబడతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే హెయిర్ ఫాల్ కూడా అనేది హ్మ్. జనరల్గా మనం ఏంటంటే నంబర్ ఆఫ్ టైమ్స్ కోమ్ చేయమంటాం. అంటే అవును. వుడెన్ కోమ్తో హ్మ్. 3 to 4 టైమ్స్ ఎక్కువ అవును. సార్ కోమ్ బ్లడ్ చేసుకోవడం వల్ల సర్క్యులేషన్. సర్క్యులేషన్ అనేది బాగుంటుంది. ఓకే. అంటే మనము ఏది పడితే అది షాంపూస్ కూడా చాలా సెలెక్టివ్గా హ్మ్. హర్బల్ ఉన్నవి చూసుకొని యూస్ చేయడం వల్ల కూడా మంచి ఉపయోగం ఉంటుంది. ఓకే సార్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.